హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యం విహారీ. ఇప్పుడు మీరు చూడబోయే దేవాలయం గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. శ్రీ గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరుల్ అనే గ్రామానికి తూర్పున ఒక పర్వత ప్రాంతంలో వెలిసిన భోలేనాథుని ద్వాదశ జ్యోతిర్లింగాలలోకెల్లా ఆఖరి జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 750 సంవత్సరంలో జరిగింది. దీని ముఖ్య ప్రవేశ ద్వారం చాలా చిన్నది. ఆలయం లోపల గోడలపై చెక్కిన శిల్ప సౌందర్యం భక్తుల మనస్సుల్ని ఆకర్షించక మానదు. దీని ముఖ్య ఆలయం సభామండపం 24 ఎర్రటి రాళ్లతో చేసిన స్తంభాలపై నిలబెట్టబడి ఉన్నది. దీని గోపురంపై స్వర్ణ కలశం స్థాపించబడి ఉన్నది. శ్రీ గృష్ణేశ్వర జ్యోతిర్లింగ తేజస్సు ఈ ప్రదేశం అంతటినీ తన్మయం చేస్తుంది. ప్రాతకాలం నుండి పూజా పాఠ్యాదులు మంత్రోచ్చారణలతో ఆ వాతావరణం మారుమ్రోగిపోతుంది. ఆరతిచ్చే సమయంలో ఆ భోలేనాథుడే స్వయంగా వచ్చి ఎదుట నిలిచినట్లుగా అనిపిస్తుంది. శివపురాణం, పద్మపురాణాలలో శ్రీ గృష్ణేశ్వరనాథుని మహిమను గూర్చి విస్తారంగా అభివర్ణించబడినది. దానిలో అభివర్ణించిన ప్రకారం సుధర్ముడనే శివభక్తుడైన బ్రాహ్మణుడొకడు నిత్యం శివధ్యానమగ్నుడై ఉండేవాడు. ఆయన ధర్మపత్ని సుదేహతో ఉండేవాడు. అన్ని విధాల సుఖ సౌఖ్యాలతో ఉండేవాడు. కానీ సంతాన సౌఖ్యం లేకపోవడం వల్ల ఆమె మనస్సులో కలత చెందిపోయేది. ఆమె తన పతితో కలిసి చాలా వ్రతాలు, ఉపవాసాలు ఆచరించింది. చాలామంది జ్యోతిష్కులకు తన జాతక చక్రం చూపించింది, కానీ ఏ విధమైన ఆశ కనిపించలేదు. అప్పుడు చాలా బాధపడి తన హృదయాన్ని కఠోరం చేసుకొని తన పతిని రెండవ వివాహం చేసుకోమని సలహా ఇచ్చింది. ఆమె పతి ఒప్పుకోకపోవడంతో ఆయనకు ప్రేమగా నచ్చచెప్పి తన సోదరి అయిన గృష్ణతో వివాహం జరిపించింది. కొంతకాలం తర్వాత గృష్ణకు ఒక పుత్రుడు కలిగాడు. పుత్రుడు పెద్దవాడయ్యాడు. ఈడు వచ్చిన తరువాత అతనికి వివాహం కూడా చేశారు. అక్కడ గృష్ణ కుమారునిపై తన భర్త సుధర్ముడు ప్రేమతో ఉండడం చూసి సుదేహకి ఈర్ష్య కలిగింది. అందుచేత ఆమె నిద్రపోతున్న ఆ పుత్రుణ్ణి హత్య చేసి ముక్కలుగా నరికి దగ్గరలో ఉన్న చెరువులో పడేసింది. గృష్ణ శివభక్తితో నిమగ్నురాలై ఉండేది. గృష్ణ రోజులనే ప్రాతకాలం అదే చెరువు ఒడ్డున శివ పూజా ధ్యానంలో నిమగ్నురాలై ఉంది. గృష్ణ రోజు పార్థవ శివలింగాన్ని తయారు చేసి దానిని పూజించి ఆ లింగాన్ని అదే చెరువులో కలిపివేసి వచ్చేది. ఆమె పుత్రుడు హత్యకు గురి అయ్యాడని వార్త గ్రామమంతా తెలిసింది, కానీ ఆమె వరకు చేరలేదు. భోలేనాథుడు తన భక్తులకు రక్షించడం తెలిసినవాడు కావున వారికి ఎలాంటి విపత్తులు రాకుండా చూసుకోగలడు. గృష్ణకు ఎదురుగా భోలేనాథుడు ప్రత్యక్షమై అదే చెరువు నుండి గృష్ణ పుత్రుణ్ణి రమ్మని పిలిచాడు. అప్పుడు ఆమె పుత్రుడు చెరువు నుండి నడుస్తూ పైకి వచ్చాడు. గృష్ణ భోలేనాథుని పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. గృష్ణ కోరిక మేరకు గృష్ణేశ్వర జ్యోతిర్లింగ స్వరూపుడిగా ఈ క్షేత్రంలో వెలిశాడు.